నిన్న మొన్నటి వరకు మంచి బిర్యానీ తినుకుంటూ కూల్ డ్రింక్ తాగుతుంటే బాగానే ఉంది. కానీ ఒక వారం 10 రోజుల నుంచి ఏమైందో తెలీదు గానీ, కొంచెం కారం తగిలినా కూడా చిగుర్లంతా మంటలేస్తున్నాయి. ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు అని మీరు అనుకుంటున్నారా? కొన్నిసార్లు మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చే ముందు అది నోటి ద్వారా ప్రకటితం అవుతుందని మీకు తెలుసా? హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. ఒక వారం క్రితం వరకు బాగానే ఉండేది. అంటే మంచి స్పైసీ ఫుడ్స్ తింటున్నాను, కూల్ డ్రింక్ తాగుతున్నాను, బాగానే ఉంది. కానీ ఒక వారం రోజుల నుంచి కొంచెం కారం తగిలినా, కొంచెం హాట్ అండ్ స్పైసీ ఫుడ్ తగిలినా చిగుర్లంతా మంటలు వేస్తుంది. ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు అని మీరు అనుకుంటుండొచ్చు. ఈ సమస్య కొద్ది మందిలో వస్తుండొచ్చు. చిగుర్లు ఏవైతే ఉన్నాయో, చిగుర్ల పై పొర లేయర్స్ ఉంటుందన్నమాట. మన చర్మంకి ఎలాగైతే లేయర్స్ ఉంటుందో చిగుర్లో కూడా లేయర్స్ ఉంటుంది. సో ఈ లేయర్స్ పైన మనకి ఎర్రగా ఉండడము, బాగా ఇంటెన్స్ రెడ్గా అనమాట, అంటే బాగా ఎర్రటి రంగులో చిగుర్లు మారిపోవడం, లేదు అక్కడక్కడ ప్యాచ్ లాగా రావడము. ఓకే, సో అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న అల్సర్స్ లాగా ఫామ్ అవడం చిగుర్ల మీద, కొంచెం కారం తిన్నా కూడా తట్టుకోలేకపోవడం అనేది వీటి యొక్క గుణాలు అనమాట. ప్రాబ్లం పేరే డిస్కోమేటివ్ జింజవైటిస్ అంటారు. అంటే పైపొర మొత్తము చిన్న చిన్న పొరల్లాగా లేచిపోయి మొత్తం ఎర్రగా రావడం. కొన్నిసార్లు కొంతమందికి ఏమవుతుందంటే, మనం ఏదైనా డ్రై కాటన్ పెట్టి చిగురు మీద తుడిచామనుకోండి, బ్లడ్ కూడా వస్తుంటుంది అనమాట. సో ఇది అనేది రోగం కాదు, అంటే రక్షక వ్యాధి, అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ కనుక వస్తున్నట్లు ఉందనుకోండి, అది ఈ విధంగా ప్రకటితం అవుతుంది, ఈ విధంగా మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. సో ఇది అందరిలో రాకపోవచ్చు, కానీ ముఖ్యంగా ఎక్కువగా ఏంటంటే అరౌండ్ 35 to 50 ఏజ్ ఫీమేల్స్, ఎక్కువగా ఆడవాళ్ళలో ఇలాంటి ప్రాబ్లం మనం గమనించవచ్చు. మగవాళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కారణాలు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఒకటి, ఇంకొకటి వచ్చేసి స్ట్రెస్ అనమాట. కొంతమందిలో స్ట్రెస్ వల్ల కూడా ఈ విధమైన మన రోగ నిరోధక శక్తి అనేది మన మీదే దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది స్మోకింగ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఏమవుతుందంటే కొన్ని లోపల కామ్గా ఉంటాయి అన్నమాట, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏం చేయకుండా. కానీ ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్, ఈ స్మోకింగ్, కొన్ని అలవాట్ల వల్ల, కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అవి రియాక్ట్ అయ్యి మన యొక్క రోగనిరోధక శక్తి రియాక్ట్ అయ్యి మన కణాలని, మన యొక్క బాడీ, మన యొక్క శారీరక కణాలని, మన యొక్క స్కిన్ కణాలని, అంటే మన యొక్క చర్మ కణాలని, మన యొక్క చిగుర్ల కణాలని అవి దెబ్బతీస్తాయి. ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ వాటికి ఎలాంటి పెయిన్ కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ సివియారిటీ ఎక్కువైంది అనుకోండి, వచ్చేసి స్కిన్ మీద ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతాయి. మీద చిన్న చిన్న బుడిపెలు రావడం, పొట్టులాగా రాలడము, చర్మం పొడిబారడము, చర్మం దగ్గర గుండ్రంగా అవ్వడము, చర్మం అక్కడక్కడ మచ్చల్లాగా రావడము అనేది జరుగుతుంటుంది. మనకు ఒకవేళ బీపీ ఎక్కువైంది అనుకోండి, బీపీ ఎక్కువైంది ఎలా తెలుస్తుంది? కొంతమందికి ఏమవుతుంది, అప్పుడప్పుడు హెడ్ఏక్స్ ఎక్కువగా వస్తుంటాయి. కొంతమందికి ముక్కు నుంచి రక్తం గారడం, లేదా కొన్నిసార్లు తల తిరిగి పడిపోవడం కూడా జరుగుతుంది అన్నమాట. సో అదేవిధంగా మనకి కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ముందు ఈ విధంగా చిగుర్ల ద్వారా అది ప్రకటితం అవుతుంది అన్నమాట, ఆ సమస్య అనేది. సో ఇది గుర్తించకపోతే చాలా డేంజర్. నెక్స్ట్ ఈ సమస్య చిగుర్ల వరకే ఉందనుకోండి, మనం చిగుర్ల వరకు దానిపైన ఉండే లేయర్ కొంచెం కట్ చేసుకొని దాన్ని ల్యాబ్ పంపించి టెస్ట్ చేసి, డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసి, బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని మనం ట్రీట్మెంట్స్ మొదలు పెట్టవచ్చు. అంటే ఏ టైప్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లం, అంటే ఏ టైప్ ఆఫ్ ఇష్యూ వచ్చింది అనేది గుర్తించి దాని తగ్గట్టుగా మందులు వాడచ్చు. అయితే కొంతమందిలో ఏంటంటే చిగురు దాటిపోయి వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మొదలైపోయి ఉంటే, కొన్నిసార్లు వాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా వచ్చేసి ఉంటాయి ఎక్కువగా. సో వాళ్ళకి కొంచెం చెప్పుకోలేరు అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం అడగడం జరుగుతుంది, మీకు ఎక్కడ స్కిన్ దగ్గర కూడా ఏమైనా కనిపించింది, ఈ మధ్య ర్యాషెస్ వచ్చాయా, లేక ఏమైనా ఊడుతున్నట్టు అనిపిస్తుందా అని. అలాంటప్పుడు ఏంటంటే సైమల్టేనియస్గా, అంటే ఒకేసారి ఆ పర్సన్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు డెంటిస్ట్తోనూ ట్రీట్మెంట్లో ఉండాలి, మందులు వాడుతూ ఉండాలి. ఇమీడియట్గా దాని తర్వాత స్కిన్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాలన్నమాట. ఆయింట్మెంట్స్ లాంటి, స్టిరాయిడ్ ఆయింట్మెంట్ లాంటివి ఇస్తారు, దేనికి, స్కిన్ పైన పోయడానికి, నోట్లో పోయడానికి. కొన్నిసార్లు అవసరం అయితే, ఒకవేళ సివియారిటీ ఎక్కువ ఉందనుకోండి, సో ట్యాబ్లెట్ల రూపంలోనూ ఆ విధంగా వేసుకునడానికి మనకంటే టోటల్ శరీరాన్ని తగ్గేంత వరకు కంపల్సరీగా ఈ మందులు అనేది వాడాల్సి వస్తుంది అనమాట. ఇది తట్టుకోలేరు కాబట్టి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఆహారపు అలవాట్లు కొన్ని మార్చుకోవాల్సి వస్తుంది. కారం మసాలా ఐటమ్ తినకూడదు, సాఫ్ట్ డైట్ తీసుకోవాలి, ఎక్కువగా కూల్ డ్రింక్ లాంటివి కూడా కొన్నిసార్లు తట్టుకోలేరు అనమాట. సో కొన్నిసార్లు ఈ ప్రాబ్లం అనేది ఒక 6 నెలల నుంచి సంవత్సరం పట్టే అవకాశాలు కూడా ఉంటాయి.